హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ న్యూ సిలబస్ కొత్తగా మారినటువంటి టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్ అనే పేరుతో మనకి కొత్త టెక్స్ట్ బుక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అందులో యూనిట్ నెంబర్ 7 వచ్చేసరికి ద సెర్మన్ అట్ బెనారస్. ఈ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మన వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం లెసన్లోనికి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మన లెసన్ యొక్క టైటిల్ వచ్చేసరికి ద సెర్మన్ ఎట్ బెనారస్. సెర్మన్ మీన్స్ ఉపన్యాసము. సెర్మన్ అంటే ఉపన్యాసము. బిఫోర్ ఈ రీడ్ అని చెప్పేసి లెసన్ యొక్క ఇంట్రడక్షన్ మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో యూజ్ ఏ డిక్షనరీ ఆర్ ఆస్క్ ఫర్ యువర్ టీచర్స్ హెల్ప్ యాజ్ యూ డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ గ్రూప్స్. కింద ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి ఆన్సర్స్ కోసము డిక్షనరీనైనా రెఫర్ చేయమంటున్నారు, లేదా మీ యొక్క టీచర్స్నైనా సరే సహాయం తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఏ సెర్మన్? సెర్మన్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ లెక్చర్ ఆర్ ఏ టాక్. ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ లెక్చర్ ఆర్ ఏ టాక్? సెర్మన్ అనేది ఉపన్యాసానికి మాట్లాడడానికి సంబంధించి తేడానా, అంటే ఈ రెండు కూడా ఒకటేనా? కెన్ దిస్ వర్డ్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ ఏ నెగిటివ్ వే ఆర్ యాజ్ ఏ జోక్? ఈ సెర్మన్ అనే వర్డ్ని మనం నెగిటివ్ ప్రతికూల విధంగా కూడా ఉపయోగించవచ్చా, ఆర్ యాజ్ ఏ జోక్గా కూడా ఉపయోగించవచ్చా? మై మదర్ సెర్మన్ అబౌట్ గెట్టింగ్ మై వర్క్ డన్ ఆన్ టైం. అంటే మా అమ్మ నన్ను పద్దాక పోరు పెడుతుంది, హోంవర్క్ చేసావా అని. ఆ సందర్భంలో కూడా ఈ సెర్మన్ అనే మాటను ఉపయోగించవచ్చా? ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ గివెన్ ఇన్ ద బాక్స్. అట్లాగే ఇక్కడ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎఫెక్టెడ్ విత్, బీ కంపోజ్డ్, డిజలేషన్, లామెంటేషన్, ప్రొక్యూర్, బీ సబ్జెక్ట్. వీటి యొక్క మీనింగ్స్ని డిక్షనరీ సహాయంతో ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి అంటున్నారు, అంటే ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ద సెర్మన్ ఆన్ ద మౌంట్? హూ డెలివర్డ్ ఇట్? హూ డూ యూ థింక్ డెలివర్డ్ ఏ సెర్మన్ ఎట్ బెనారస్? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ద సెర్మన్ ఎట్ బెనారస్, దీన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇక మెయిన్ లెసన్లోకి వెళ్తే, గౌతమ్ బుద్ధ 563 BC టు 483 BC. గౌతమ్ బుద్ధుడు 563 సంవత్సరంలో జన్మించాడు. 483 సంవత్సరంలో ఆయన కాలం చేయడం జరిగింది. బిగాన్ లైఫ్ యాజ్ ఎ ప్రిన్స్. ఆయన తన జీవితాన్ని ఒక రాకుమారుడిగా మొదలుపెట్టాడు. రాకుమారుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక పేరు వచ్చేసరికి నేముడు సిద్ధార్థ గౌతముడు అనేది ఆయన చిన్నప్పుడు రాకుమారుడిగా ఉన్నప్పుడు ఆయన పేరు. ఇన్ నార్థన్ ఇండియా, ఉత్తర భారతదేశంలో. అట్ 12, ఆయన వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు హీ వాజ్ సెంట్ అవే ఫర్ స్కూలింగ్ ఇన్ ద హిందూ సెక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ 4 years లేటర్ హీ రిటర్న్డ్ హోమ్ టు మ్యారీ ఏ ప్రిన్సెస్. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన్ని స్కూలింగ్ అంటే విద్య కోసము సెక్రెడ్ పవిత్రమైనటువంటి స్క్రిప్చర్స్ అంటే గ్రంథాలు, రామాయణం, మహాభారతం ఇట్లాంటివి అనమాట. అవి అంటే విద్య నేర్చుకోవడం కోసము 4 సంవత్సరాల పాటు ఆయన వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత రిటర్న్ హోమ్, తిరిగి వచ్చారు. అంటే 12 సంవత్సరాలు అప్పుడు వెళ్తే 16 సంవత్సరాలు ఉండగా ఆయన ఇంటికి తిరిగి రావడం జరిగింది. టు మ్యారీ ఏ ప్రిన్సెస్, ఒక రాకుమార్తెని మ్యారేజ్ చేసుకోవడానికి. అంటే మ్యారేజ్ చేసుకోవడానికి మళ్ళీ ఆయన రాజభవనానికి వచ్చారు. దే హ్యాడ్ ఎ సన్ అండ్ లివ్డ్ ఫర్ 10 years యాజ్ బీఫిటెడ్ రాయల్టీ. సో కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత ఆ రాకుమార్తెకు సిద్ధార్థ గౌతముడికి ఇద్దరికీ కూడా ఒక కుమారుడు జన్మించారు. వీళ్ళిద్దరూ కూడా అంటే మనం చెప్పుకున్నటువంటి సిద్ధార్థ గౌతముడు, ఈ రాకుమార్తె ఇద్దరూ కూడా కొన్నాళ్ళు చాలా సంతోషంగా వీళ్ళు వాళ్ళ యొక్క కాలాన్ని గడపడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఎట్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ 25, ఆయన వయసు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ద ప్రిన్స్ హియర్ టు 4, ఆయన వయసు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకసారి అప్పటి వరకు కూడా ఆయన రాయల్టీ అంటే రాజదర్పం అని చెప్పేసి అంటాం, దాన్ని అప్పటి వరకు కూడా అనుభవిస్తూ ఉన్నాడనమాట. ఎట్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ 25, ఆయన వయసు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ద ప్రిన్స్ హియర్ టు 4, అప్పటి వరకు షీల్డెడ్ ఫ్రమ్ ద సఫరింగ్స్. షీల్డెడ్ మీన్స్ దూరంగా ఉండటము.
సఫరింగ్స్ ఆఫ్ ద వరల్డ్, సఫరింగ్స్ బాధలు, ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి తెలియవు. అంటే బాధలకి 25వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆయన దూరంగా ఉన్నాడు. వైల్ అవుట్ హంటింగ్ ఛాన్స్ రపాన్ ఈ సిక్ మ్యాన్, ఛాన్స్ రపాన్ కేమ్ అక్రాస్ బై ఛాన్స్. సో ఒకరోజు ఆయన వేటకు వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక జబ్బు పడినటువంటి వ్యక్తి, సిక్ మ్యాన్, అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. సో అంటే అప్పుడు తనకు అర్థమైంది ఏంటి, ఒక మనిషికి అనారోగ్యం కూడా వస్తుంది అని చెప్పేసి, అంటే మనిషి ఎల్లప్పుడూ కూడా ఇలాగే ఆరోగ్యంగా ఉండడు అనే విషయం తెలిసింది. దెన్ అన్ ఏజ్డ్ మ్యాన్, ఆ తర్వాత ఒక ముసలాయన కనిపించాడు. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే మన మన శరీరం ఇలాగే ఉండదు, అంటే ఎల్లకాలం ఇలాగే యువకుడుగా ఉండలేము, ఏదో ఒక రోజు అందరూ కూడా ముసలివాళ్ళు అవుతారనే విషయం తెలిసింది. దెన్ ఏ ఫ్యూనరల్ ప్రొసెషన్, ప్రొసెషన్ అంటే ఊరేగింపు, ఫ్యూనరల్ అంటే అంతిమ సంస్కారం, చనిపోయిన వ్యక్తిని శవ ఊరేగింపు తీసుకెళ్తూ ఉంటే ఆ శవ ఊరేగింపు చూశారు. అంటే మనిషి అనేవాడికి ఖచ్చితంగా చావు అనేది ఉంటుంది, ఎల్లకాలం ఇలాగా ఉండలేరు అనే విషయం కూడా ఆయనకు తెలిసింది. అండ్ ఫైనల్లీ చివరిగా ఏ మాంక్ బెగ్గింగ్ ఫర్ ఆర్మ్స్, ఆర్మ్స్ మీన్స్ భిక్ష, ఒక సన్యాసి ఇంటింటికి తిరిగి అడుక్కోవడం, భిక్ష అడుక్కోవడం ఆయనకు కనిపించింది. ఈ దృశ్యాలన్నీ కూడా, ఏ దృశ్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సిక్ మ్యాను, ఏజ్డ్ మ్యాను, ఫ్యూనరల్ ప్రొసెషను, నెక్స్ట్ బెగ్గింగ్ ఫర్ ఆర్మ్స్, ఇవన్నీ కూడా ఆయనకు కనిపించాయి. ఇప్పటి వరకు కూడా ఆ విషయాలు ఏవి కూడా ఈయనకి తెలియదు, అంటే బాధలకి ఇన్నాళ్ళు కూడా ఆయన దూరంగా ఉన్నాడు. దీ సైట్స్, ఈ దృశ్యాలన్నీ కూడా సో మూవ్డ్ హిమ్, ఆయన మనసుని బాగా కదిలించాయి. దట్ హీ అట్ వన్స్ వెంట్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ టు సీక్ ఎన్లైట్మెంట్, ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయము, ఏ స్టేట్ ఆఫ్ హై స్పిరిచువల్ నాలెడ్జ్. సో అందుకోసం తను ఏం చేశాడంటే ఒకసారి బయట ప్రపంచం ఏంటో తెలుసుకుందాము అని చెప్పేసి బయటికి వెళ్ళాడు. కన్సరింగ్ ద సారోస్ ఈ హ్యాడ్ విట్నెస్ సాక్ష్యం, తన కళ్ళ ముందు జరిగినటువంటి సిక్ మ్యాను, ఏజ్డ్ మ్యాను, ఫ్యూనరల్ ప్రొసెషను, నెక్స్ట్ అడుక్కోవడం, వీటికి సంబంధించినవన్నీ కూడా అసలు ఇవేంటో తెలుసుకుందాము అని చెప్పేసి, బయట ప్రపంచాన్ని తెలుసుకుందాము అని చెప్పేసి ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. హీ వ్యాండర్డ్ ఫర్ 7 years, అట్లా 7 సంవత్సరాల పాటు అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత, అండ్ ఫైనల్లీ చివరిగా సాట్ డౌన్ అండర్ ఏ పీపల్ ట్రీ అంటే రావి చెట్టు అనమాట. సో అలా తిరిగిన తర్వాత ఒకరోజు ఒక రావి చెట్టు దగ్గర, రావి చెట్టు కింద కూర్చున్నాడు. వేర్ హీ ఓడ్ అంటే ప్రామిస్ చేయడం, అంటే ఆ చెట్టు కింద కూర్చొని టు స్టే, అక్కడే ఉండాలి అని. అంటిల్ ఎన్లైట్మెంట్ కేమ్, తనకి జ్ఞానోదయం అయ్యేంత వరకు కూడా, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలిసేంత వరకు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఆ రావి చెట్టు కింద ఉండాలి అని చెప్పేసి తాను ప్రమాణం తీసుకున్నాడు. ఎన్లైట్మెంట్ ఆఫ్టర్ 7 days, సో అట్లా రావి చెట్టు కింద కూర్చున్న తర్వాత వారం రోజుల తర్వాత ఆయనకి ఆ రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. హీ రీనేమ్డ్ ద ట్రీ ద బోధి ట్రీ, ఆ రావి చెట్టు కింద తనకి జ్ఞానోదయం అయింది కాబట్టి ఆ చెట్టుకి, రావి చెట్టుకి తను బోధి వృక్షము అని చెప్పేసి, అంటే ట్రీ ఆఫ్ విజడమ్, జ్ఞాన వృక్షము అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది. అండ్ బిగాన్ టు టీచ్ అండ్ టు షేర్ హీస్ న్యూ అండర్స్టాండింగ్స్, ఆ తర్వాత నుంచి ఆయన ఏం చేశాడంటే తనకి ఏదైతే విషయాలు తెలిసాయో, ఏవైతే తనకు జ్ఞానోదయం అయ్యాయో వాటికి సంబంధించి ఆ విషయాలు అందరికీ కూడా టీచ్, బోధించడము, షేర్, పంచడము, తను కొత్తగా వచ్చినటువంటి అండర్స్టాండింగ్స్, తను తెలుసుకున్నటువంటి అన్ని విషయాల్ని నలుగురికి పంచాలి, నలుగురికి చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఎట్ దట్ పాయింట్, ఆ సందర్భంలో హీ బికేమ్ నోన్ యాజ్ ద బుద్ధ. సో అప్పటి వరకు తనకున్నటువంటి సిద్ధార్థ గౌతమ ఆ పేరు వెళ్ళిపోయి, ఎప్పుడైతే తను నలుగురికి ఈ విషయాలని కూడా బోధించాలి అని చెప్పేసి అనుకున్నాడో అప్పటి నుంచి ఆయన్ని గౌతమ బుద్ధ అని చెప్పేసి, దాని అర్థం కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ద అవేకెండ్ ఆర్ ద ఎన్లైటెండ్, అవేకెండ్ జ్ఞానోదయం అయినటువంటి అని అర్థం అనమాట. అప్పటి నుంచి ఆయన్ని అందరూ కూడా బుద్ధుడు అని పిలవడం మొదలుపెట్టారు. ద బుద్ధ ప్రియేచ్డ్ ఈజ్ ఫస్ట్ చర్మ్, ప్రియేచ్డ్ అంటే ఉపన్యాసం చెప్పటము, ఈజ్ ఫస్ట్ సెర్మన్ అట్ ద సిటీ ఆఫ్ బెనారస్, తన యొక్క మొట్టమొదటి ఉపన్యాసము సిటీ ఆఫ్ బెనారస్ నగరంలో ఇవ్వటం జరిగింది. మోస్ట్ హోలీ ఆఫ్ ద డిప్పింగ్ ప్లేసెస్ ఆన్ ద రివర్ గేంజెస్, మోస్ట్ హోలీ మీన్స్ పవిత్రమైనటువంటి, డిప్పింగ్ ప్లేసెస్ మీన్స్ బాతింగ్, అంటే హిందువులందరూ కూడా అతి పవిత్రమైనటువంటి నదిగా పూజించేటటువంటి రివర్ గేంజెస్, గంగా నది ఒడ్డు ఏదైతే ఉందో ఆ నది ఒడ్డునటువంటి మహాపట్టణం, గొప్ప పట్టణమే ఈ వారణాసి, బెనారస్ పట్టణం అనమాట. అక్కడ తన మొట్టమొదటి సెరమనీ ఇవ్వటం జరిగింది. దట్ సెరమన్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్, సో ఆయన ఈ వారణాసి, ఈ బెనారస్ పట్టణంలో ఇచ్చినటువంటి ఆ మొట్టమొదటి ఉపన్యాసం ఏదైతే ఉందో హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్, దాన్ని దాచి, అండ్ ఇట్ ఈస్ గివెన్ హియర్, దాన్ని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇట్ రిఫ్లెక్ట్స్ ద బుద్ధాస్ విజ్డమ్ అబౌట్ వన్ ఇన్స్క్రెటబుల్ కైండ్ ఆఫ్ సఫరింగ్, అందులో బుద్ధుని యొక్క విజ్డమ్, జ్ఞానము, అబౌట్ దేని గురించి అంటే ఇన్స్క్రెటబుల్, సంథింగ్ విచ్ కెనాట్ బి అండర్స్టాండ్, ఏదైతే మనకు అర్థం కాకుండా ఉంటుందో, అంటే
తేలిగ్గా అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ కైండ్ ఆఫ్ సఫరింగ్, బాధలు విచారం గురించి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ చూద్దాం. కిసా గౌతమి హ్యాడ్ అన్ ఓన్లీ సన్. ఈ కిసా గౌతమి అనే ఆవిడకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అండ్ హీ డైడ్, ఆయన చనిపోయాడు. ఇన్ హర్ గ్రీఫ్, ఆవిడ తనకున్నటువంటి ఆ ఒక్క పిల్లవాడు చనిపోయిన తర్వాత ఆ విచారంలో షీ క్యారీడ్ ద డెడ్ చైల్డ్ టు ఆల్ హర్ నైబర్స్. చనిపోయినటువంటి పిల్లవాడిని తన భుజం మీద వేసుకుని ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు నైబర్స్ దగ్గరికి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆస్కింగ్ దెమ్ ఫర్ మెడిసిన్. సో పిల్లవాడు చచ్చిపోయినాడు అనే విషయాన్ని తను ఆ నిజాన్ని ఒప్పుకోలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మా పిల్లవాడికి అనారోగ్యం చేసింది, ఎవరైనా మెడిసిన్ మందులు ఇవ్వండి అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టింది. అండ్ ద పీపుల్ సెడ్, తనను చూసిన వాళ్ళందరూ కూడా షీ హ్యాస్ లాస్ట్ హర్ సెన్సెస్, తనకు మతిపోయింది అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉన్నారు. ద బాయ్ ఇస్ డెడ్, ఈ అబ్బాయి చచ్చిపోతే ఈవిడేంటి ఇట్లా చచ్చిపోయిన వాడిని తీసుకొచ్చి ముందు ఇవ్వండి అంటుంది, ఈవిడికి మతిపోయింది, పిచ్చెక్కింది అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. అట్ లెంగ్త్ కిసా గౌతమి మెట్ ఎ మ్యాన్ హూ రిప్లై టు హర్ రిక్వెస్ట్. అలా అందరినీ అడుగుతూ వెళ్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి ఆవిడ యొక్క రిక్వెస్ట్, ఆవిడ యొక్క వీడ్కోలు అంటే ఆవిడ యొక్క ప్రాధేయపడటం ఏదైతే ఉందో దాన్ని విన్నారు. ఐ కెనాట్ గివ్ టీహెచ్ఈ, టీ అంటే ఓల్డెన్ యూసేజ్, అప్పట్లో టీహెచ్ఈ అంటే యు, నీకు అని అర్థం. మెడిసిన్ ఫర్ తై చైల్డ్, టీహెచ్వై తై మీన్స్ యువర్, నీ యొక్క. సో నీ యొక్క చనిపోయినటువంటి పిల్లవాడికి నేనైతే ముందునైతే ఇవ్వలేను, కానీ బట్ ఐ నో ఏ ఫిజీషియన్ హూ కెన్, నాకు ఒక వైద్యుడు తెలుసు, అతడు ఖచ్చితంగా ఈ చనిపోయినటువంటి పిల్లవాడికి వైద్యం చేస్తాడు, ముందిస్తాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అండ్ ద గర్ల్ సెడ్ ప్రే టెల్ మీ, దయచేసి చెప్పండి సార్, హూ ఈజ్ ఇట్, ఆయన ఎవరు. అండ్ ద మ్యాన్ రిప్లైడ్ గో టు సఖ్యముని ద బుద్ధ. వెంటనే ఆయన ఏం చెప్పాడంటే, సఖ్యమునిగా పిలువబడేటువంటి గౌతమ్ బుద్ధుడు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి. కిసా గౌతమి రిపేర్డ్ మీన్స్ వెంట టు, వెళ్ళటము, టు ద బుద్ధ, ఆయన దగ్గరికి వెళ్ళి అండ్ క్రైడ్, పాపం తన మొర పెట్టుకుంది. లార్డ్ అండ్ మాస్టర్ గివ్ మీ ద మెడిసిన్ దట్ విల్ క్యూర్ మై బాయ్, దయచేసి మా అబ్బాయికి వైద్యం చేయండి, అతన్ని బతికించండి అంటే అతని వ్యాధిని నయం చేయండి అని చెప్పేసి తను వేడుకుంది. ద బుద్ధ ఆన్సర్డ్ ఐ వాంట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. సో తను ఏం చెప్పాడంటే, సరే నేను తప్పక నయం చేస్తాను, ముందు నువ్వు వెళ్ళి ఒక చేతి గుప్పెడి నిండా ఆవగింజలు తీసుకురా అని చెప్పేసి తను అన్నాడు. అండ్ వెన్ ద గర్ల్ ఇన్ హర్ జాయ్ ప్రామిస్ టు ప్రొక్యూర్ ఇట్, ద బుద్ధ యాడెడ్, తప్పక తీసుకొస్తాను అని చెప్పేసి సంతోషంలో, ఎట్లయినా సరే మా అబ్బాయికి నయమైపోతుంది అని చెప్పేసి సంతోషంలో వెళ్తూ ఉండగా ఆయన చివరిలో ఇంకొక మాట యాడ్ చేశాడంట. ద మస్టర్డ్ సీడ్ మస్ట్ బి టేకెన్ ఫ్రమ్ ఏ హౌస్ వేర్ నో వన్ హ్యాస్ లాస్ట్ ఏ చైల్డ్. నువ్వు ఆ మస్టర్డ్ సీడ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే, ఆ ఆవగింజలు నువ్వు తీసుకొచ్చేటటువంటి ఇంట్లో ఏ ఒక్క చిన్నపిల్లవాడు కానీ, హస్బెండ్ భర్త కానీ, పేరెంట్ తల్లి కానీ, తండ్రి కానీ, ఆర్ ఫ్రెండ్ స్నేహితుడు కానీ ఏ ఒక్కరూ చనిపోకూడదు, అంటే చావు లేనటువంటి ఇంటి నుంచి నువ్వు ఆ మస్టర్డ్ సీడ్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ఒక కండిషన్ పెట్టాడు. పూర్ కిసా గౌతమి నౌ వెంట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్. పాపం తను విషయం తెలియక ప్రతి ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టింది. అండ్ ద పీపుల్ పిటీడ్ హర్, తను చూడగానే పాపం అయ్యో పాపం అని చెప్పేసి అందరూ జాలిపడ్డారు. అండ్ సెడ్ హీర్ ఈజ్ మస్టర్డ్ సీడ్, ఇదిగో అమ్మ తీసుకో అని చెప్పేసి టేక్ ఇట్, అందరూ పాపం చేతి నిండా ఆవాలు ఇస్తున్నారు. బట్ వెన్ షీ ఆస్క్డ్, కానీ అవి తీసుకునేటప్పుడు తను అడిగినప్పుడు, డిడ్ ఏ సన్ ఆర్ ఏ డాటర్, ఏ ఫాదర్ ఆర్ మదర్ డై ఇన్ ఎవర్ ఫ్యామిలీ, కుమారుడు కానీ, నెక్స్ట్ కుమార్తె కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారమ్మా అని అడిగినప్పుడు దే ఆన్సర్డ్ హర్, వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, అలాస్, అయ్యో పాపం, ద లివింగ్ ఆర్ ఫ్యూ, మా ఇంట్లో బతికున్న వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ ద డెడ్ ఆర్ మెనీ, కానీ చనిపోయిన వాళ్ళ మా ఇంట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి. డు నాట్ రిమైండ్ అస్ ఆఫ్ అవర్ డీపెస్ట్ గ్రీఫ్, నువ్వు మళ్ళీ వచ్చి ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి మమ్మల్ని ఇంకొంచెం బాధ పెట్టబాకు అని చెప్పేసి అన్నారు. అండ్ దేర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ బిలీవ్డ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్. సో అంటే ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా, ఒక వ్యక్తి కూడా చనిపోయినటువంటి హౌస్ ఏదైతే ఉందో అది ఉండదు అనే విషయం తనకు తెలిసింది. కిసా గౌతమి బికేమ్ వేరీ మీన్స్ టైడ్, అలసిపోవటం, అండ్ హోప్లెస్, తనకు అప్పటి వరకు ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో అది కూడా ఆశ చనిపోయి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అండ్ సాట్ డౌన్ అట్ ద వే సైడ్ వాచింగ్ ద లైట్స్ ఆఫ్ ద సిటీ. సో
వస్తూ దారిలో పక్కనే కూర్చొని అక్కడ ఉన్నటువంటి లైట్స్, వెలుగుతున్నటువంటి లైట్స్ని చూస్తూ ఉంది. యాజ్ దే ఫ్లిక్కర్డ్ అప్ అండ్ వర్ ఎక్స్టింగ్విష్డ్ అగైన్. ఆ లైట్లు వెలుగుతున్నాయి ఆరిపోతున్నాయి అనమాట. అట్ లాస్ట్ చిట్ట చివరికి ద డార్క్నెస్ ఆఫ్ ద నైట్ రెయిన్డ్ ఎవ్రీవేర్. పరిపాలించడము. రెయిన్ అంటే పరిపాలించడము అంటే అన్ని చోట్లకి స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఒకసారిగా అప్పటి వరకు పూర్తిగా ఆరిపోయింది. అండ్ షీ కన్సిడర్డ్ ద ఫేట్ ఆఫ్ మెన్. అప్పుడు ఆరిపోయినప్పుడు తనకి మనుషుల యొక్క విధిరాత అంటే ఏంటో తెలిసింది. అంటే మనుషుల యొక్క తలరాత తనకు తెలిసింది. ఏమని అంటే దట్ దైర్ లైఫ్స్ ఫ్లిక్కర్ అప్ అండ్ ఆర్ ఎక్స్టింగ్విష్డ్ అగైన్. అంటే మనిషి యొక్క జీవితం ఏదైతే ఉందో అది ఆరిపోతుంది, అట్లా వెలుగుతుంది, మళ్ళీ ఆరిపోతుంది. అంటే మనిషి అనేవాడు ఖచ్చితంగా పుడతాడు, చచ్చిపోతాడు. ఇదన్నీ కూడా అందరికీ కామను అని తనకు తెలిసింది. అండ్ షీ థాట్ టు హర్ సెల్ఫ్. అలా రియలైజ్ అయిన తర్వాత తన మనసులో తను ఇలా అనుకుంది. హౌ సెల్ఫిష్ యామ్ ఐ ఇన్ మై గ్రీఫ్. నేను నా యొక్క దుఃఖంలో, పిల్లవాడు చనిపోయాడన్న దుఃఖంలో నేను ఎంత స్వార్థపరురాలుగా ఉన్నాను. డెత్ ఈజ్ కామన్ టు ఆల్. చావు అనేది అందరికీ కూడా సమానమే కదా. యట్ ఇన్ దిస్ వ్యాలీ ఆఫ్ డెజలేషన్. అయినప్పటికీ కూడా ఈ డెజలేషన్ మీన్స్ తీవ్రమైనటువంటి విచారం అనమాట. ఈ తీవ్రమైనటువంటి విచారంలో దేర్ ఈజ్ ఎ పాత్ దట్ లీడ్స్ హిమ్ టు ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ అంటే అమరత్వము అని చెప్పేసి అంటాము. అంటే చావు అనేది లేకుండా ఉంటే దాన్ని ఇమ్మోర్టాలిటీ అంటాము. హూ హ్యాస్ సరెండర్డ్ ఆల్ సెల్ఫిష్నెస్. సో ఎవరైతే దీన్నంతా కూడా పట్టించుకోకుండా సెల్ఫిష్నెస్, స్వార్థంతో ఎక్కువ కాలం బతకాలి, చావు అనేది ఉండకూడదు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఇది అందరికీ కూడా కామనే అని చెప్పేసి. ద బుద్ధ సెడ్ ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్. మోర్టల్స్ అంటే మరణం, చావు అనేది తప్పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోర్టల్స్ అంటాం. మోర్టల్, ఇమ్మోర్టల్ బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ట్రబుల్డ్ అండ్ బ్రీఫ్ అండ్ కంబైన్డ్ విత్ పెయిన్. ఈ భూమి మీద మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి లోబడి ఉన్నారన్నమాట. ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ అట్లాగే కంబైన్డ్ విత్ పెయిన్, బాధ, దుఃఖము అవన్నీ కూడా ప్రతి మనిషికి కూడా తప్పనిసరి. అట్లాగే చావు కూడా తప్పనిసరి. ఫర్దర్ ఇట్ ఈస్ నాట్ ఎనీ మీన్స్ బై విచ్ దోస్ దట్ హ్యావ్ బీన్ బోర్న్ కెన్ అవాయిడ్ డయింగ్. కాబట్టి పుట్టిన ప్రతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోవడం ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయలేరు. అంటే చావుని ఎవరు తప్పించుకోలేరు. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ ఏజ్, కొంతమంది ఏమో ముసలి వాళ్ళు అయిన తర్వాత దేర్ ఈస్ డెత్, వాళ్ళకి చావు ఉంటుంది. ఆఫ్ సచ్ ఏ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్. సో అట్లాంటి ఉనికిని కలిగి ఉన్న వాళ్ళు మనుషులు. అంటే కొంతమందికి చిన్నతనంలో చనిపోతారు, కొంతమంది మధ్యలో, కొంతమంది ముసలి వాళ్ళు అయ్యాక. కాబట్టి చావు అనేది అందరికీ కామనే. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఎర్లీ ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్. ఏ విధంగా అయితే బాగా పండిపోయినటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎలా అయితే ఇన్ డేంజర్ ప్రమాదంలో ఉంటాయి, ఫాలింగ్ రాలిపోయేటువంటి. ఫాలింగ్ అంటే పడిపోవటం. చూడండి ఒకసారి, చెట్టు మీద ఉన్న బాగా పండిపోయినవి ఆటోమేటిక్గా రాలిపోతాయి అన్నమాట. అట్లాగే ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రాలిపోయిన పండ్లు ఎలా అయితే కిందకి రాలిపోతున్నాయో, వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చనిపోతారు. సో మార్టల్స్ వెన్ బోర్న్, భూమి మీద మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్, వాళ్ళు ఖచ్చితంగా చావు అనే ప్రమాదంలో ఉన్నారు. యాజ్ ఆల్ ఎర్తన్ వెజిల్స్, ఎలా అయితే మట్టితో తయారు చేసినటువంటి అన్ని పాత్రలు మేడ్ బై ద పోటర్, కుమ్మరి చేత మట్టితో తయారు చేసినటువంటి అన్ని పాత్రలు ఎండ్ ఇన్ బీయింగ్ బ్రోకెన్, ఏ విధంగా అయితే ఏదో ఒక రోజు తప్పనిసరిగా అవి పగిలిపోతాయో, సో ఈజ్ ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్, మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. బోత్ యంగ్ అండ్ అడల్ట్, కుర్రవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. బోత్ దోస్ హూ ఆర్ ఫూల్స్ అండ్ దోస్ హూ ఆర్ వైజ్, అట్లాగే తెలివి తక్కువ వాళ్ళు కావచ్చు, తెలివైన వాళ్ళు కావచ్చు. ఆల్ ఫాల్ ఇన్ టు ద పవర్ ఆఫ్ డెత్, అందరూ కూడా ఖచ్చితంగా ఈ చావు అనేటువంటి శక్తి ఏదైతుందో దాంట్లో అందరూ పడాల్సిందే. ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు డెత్, అందరూ కూడా చావు అనే దాని పరిధిలోకి వచ్చేవాళ్ళే. అంటే చావు లేనటువంటి వాళ్ళు, చావు తప్పించుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆఫ్ దోస్ హూ ఓవర్కమ్ బై డెత్ డిపార్ట్ ఫ్రమ్ లైఫ్, ఈ ఫాదర్ కెనాట్ సేవ్ హీస్ సన్. కాబట్టి ఈ చావు ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే దీని మీద ఉన్నారో, అంటే దాన్ని చూస్తూ ఉన్నారో, ఖచ్చితంగా దే హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్, దాన్ని అధిగమించాలి. డిపార్ట్ ఫ్రమ్ లైఫ్, చావు నుంచి బయటికి రావడానికి లేదా ఆ చావు చూసినటువంటి జీవితాన్ని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఏ ఫాదర్ కెనాట్ సేవ్ హీస్ సన్, ఒక తండ్రి తన కళ్ళ ముందే చనిపోతున్నటువంటి చావు బతుకులో ఉన్న కుమారుని రక్షించుకోలేడు. నార్ కిన్స్మెన్, కిన్స్మెన్ అంటే రిలేటివ్స్ అనమాట, బంధువులు అనమాట. నార్ కిన్స్మెన్ దేర్ రిలేషన్స్, అలాగే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటా చావు బతుకులో ఉన్నప్పుడు తలరాత ఎవరో మార్చలేరు.
మార్క్ వైల్ రిలేటివ్స్ ఆర్ లుకింగ్ ఆన్ అండ్ లామెంటింగ్ డీప్లీ. అలా జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏం చేస్తారు, దాని గురించి అట్లాగే చూస్తూ లామెంటింగ్ అంటే విలపించడము, శోకించడము, దుఃఖించడము, డీప్లీ తీవ్రంగా ఆ 2 రోజులు 3 రోజులు బాగా ఏడుస్తూ ఉంటారు. వన్ బై వన్ మోర్టల్స్ ఆర్ క్యారీడ్ ఆఫ్. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనిషిగా పుట్టిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు, నేను నువ్వు మీరు అందరూ చనిపోవాలనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. లైక్ ఎన్ ఆక్స్ దట్ ఈస్ లెడ్ టు ద స్లాటర్. ఎట్లా అయితే ఒక మూగజీవిని ఒకదాని తర్వాత ఒకటి స్లాటర్ అంటే చంపే ప్రదేశానికి తీసుకెళ్ళరు అనమాట, చంపడం. ఎట్లయితే తీసుకెళ్ళి దాన్ని వధిస్తారో మనిషి అనే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. సో ద వరల్డ్ ఈజ్ ఎఫ్లిక్టెడ్ విత్, ఇక్కడ మీనింగ్ ఇచ్చారు మనకి, ఎఫెక్టెడ్ బై సఫరింగ్, డిసీజ్ ఆర్ పెయిన్. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా బాధతోనూ, వ్యాధులతోనూ, నొప్పుతోనూ కప్పబడి ఉంది. సో అట్లాగే సో ద వరల్డ్ ఈజ్ ఎఫ్లిక్టెడ్ విత్ డెత్ అండ్ డెకే, దేర్ ఫోర్ ద వైస్ డు నాట్ గ్రీవ్. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎక్కువసేపు లేదా ఎక్కువ కాలం దాని గురించి ఆలోచిస్తూ విచారిస్తూ ఉంటారు అన్నమాట. నోయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్, వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ పోకడల్ని తెలుసుకుంటారు. అంటే చావు అనేది అందరికీ తప్పనిసరి కాబట్టి మనం ఎక్కువ కాలం దీని గురించి ఆలోచించడం వల్ల, బాధపడటం వల్ల చనిపోయిన వాళ్ళు మనకి తిరిగి రారు అని చెప్పేసి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా దాన్ని వదిలేసి దాని నుంచి బయటికి వచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. నెక్స్ట్, నాట్ ఫ్రమ్ వీపింగ్ నాట్ ఫ్రమ్ గ్రీవింగ్ విల్ ఎనీ వన్ ఆబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్. సో ఏడవటం వల్ల కానీ లేకపోతే దుఃఖించడం వల్ల కానీ ఏ ఒక్కరు కూడా పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతమైనటువంటి మనసుని ఎవరు పొందలేరు. ఆన్ ద కాంట్రరీ, ఇంకా వ్యతిరేకమైనటువంటి విషయం ఏంటంటే హిస్ పెయిన్ విల్ బీ ద గ్రేటర్ అండ్ హిస్ బాడీ విల్ సఫర్. అలా చనిపోయిన వాళ్ళ గురించి తలుచుకుంటూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటే ఆ పెయిన్ ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతుంది. అండ్ హిస్ బాడీ విల్ సఫర్. అలా తను 3 రోజులు 4 రోజులు వారం రోజులు తినకుండా తాగకుండా అలాగే బాధపడుతూ ఉంటే అతను తన యొక్క శరీరాన్ని కూడా ఇబ్బంది పెడతాడు, అంటే శరీరం కూడా బాధపడుతుంది. హీ విల్ మేక్ హిమ్సెల్ఫ్ సిక్ అండ్ పేల్. సో ఆటోమేటిక్గా ఇలా బాధపడుతూ ఉండటం వల్ల తినకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే అతను కూడా అనారోగ్యం పడతాడు, అతని మొహం ఏదైతే ఉందో అది కూడా పాలిపోతుంది. యట్ ద డెడ్ ఆర్ నాట్ సేవ్డ్ బై హీజ్ లామెంటేషన్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు విలపించడం వల్ల, దుఃఖించడం వల్ల, శోకించడం వల్ల వాళ్ళు వెనక్కి తిరిగి రారు అనే విషయాన్ని, వాళ్ళని కాపాడలేము అనే విషయాన్ని వీళ్ళే తెలుసుకోవాలి. హీ హూ సీక్స్ పీస్ షుడ్ డ్రా అవుట్ ఆఫ్ ద యారో ఆఫ్ లామెంటేషన్. కాబట్టి ఎవరైతే ప్రశాంతమైనటువంటి శాంతిని కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ లామెంటేషన్, శోకము అనేటటువంటి యారో, ఆ దుఃఖము అనేటటువంటి ఆ బాణం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావాలి. అండ్ కంప్లైంట్ అండ్ గ్రీఫ్, ఫిర్యాదులు చేయటము, దుఃఖించడం ఏదైతే వీటి నుంచి బయటికి రావాలి. హీ హూ హ్యాస్ డ్రాన్ అవుట్ ద యారో అండ్ హ్యాస్ బికమ్ కంపోజ్డ్ విల్ ఆబ్టైన్డ్ ద పీస్ ఆఫ్ మైండ్. సో ఎవరైతే దానిలోంచి బయటకు వస్తారో, కంపోజ్డ్ అంటే నిబ్బరంగా ఉండటం అనమాట. అంటే నిగ్రహంతో ఉంటే దాన్ని కంపోజర్ అని చెప్పేసి అంటాం. ఎవరైతే ఆ బాణము అంటే లామెంటేషన్, శోకం అనేటువంటి బాణం ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వస్తారో వాళ్ళు మాత్రమే వీళ్ళు ఆప్టైన్, వాళ్ళు తిరిగి పొందుతారు పీస్ ఆఫ్ మైండ్, మంచి ప్రశాంతమైనటువంటి మనసుని, శాంతితో కూడినటువంటి ప్రశాంతమైన మనసుని వాళ్ళు పొందుతారు. హీ హూ హ్యాస్ ఓవర్కమ్ ఆల్ శారో. ఎవరైతే ఇలాంటి అన్ని రకాలైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తారో విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ శారో. వాళ్ళు ఈ దుఃఖాల నుంచి కూడా విముక్తి పొందుతారు. అండ్ బి బ్లెస్డ్, ఆశీర్వదించబడతారు. అంటే ఈ దుఃఖాల నుంచి కూడా విముక్తి పొందుతారు, అట్లాగే వాళ్ళందరూ కూడా బ్లెస్డ్, ఆశీర్వదించబడతారు అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. చిన్నపిల్లవాడుగాను, పెద్దవాడుగాను, లేకపోతే ముసలి వయసు వచ్చిన తర్వాత అనుకోకుండాను ఏదో ఒక విధంగా ఖచ్చితంగా చావు అనేది ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. అది అందరికీ కూడా సాధారణమైనటువంటిది, తప్పనిసరైనటువంటి విషయము. కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సో, పేరెంట్సో, లేకపోతే నెక్స్ట్ రిలేటివ్సో, ఫ్రెండ్సో ఎవరైనా చనిపోయారని చెప్పేసి అదే విషయం గురించి బాగా దుఃఖించి వాళ్ళు ఏడవటం వల్ల చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. అట్ ద సేమ్ టైం అలా ఏడవటం వల్ల, సరిగ్గా తిండి తినకపోవటం వల్ల చనిపోయిన వాళ్ళు చనిపోవడంతో పాటు వీళ్ళు కూడా పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోతారు.
పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోతారు. నెక్స్ట్ అట్లాగే వాళ్ళు అనారోగ్యానికి కూడా గురవుతారు. దానివల్ల వాళ్ళకి నష్టమే తప్ప ఎటువంటి సంతోషం ఉండదు అని చెప్పేసి మనకి ఈ లెసన్లో కన్వే చేయడం జరిగింది. ఇది ద సెర్మన్ ఎట్ బెనారస్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.